పాటుపడతాం కాబట్టి స్టూడెంట్ అభివృద్ధి టీచర్ చేయం కాబట్టి స్టూడెంట్కి ఉపయోగపడాలని నేను కొన్ని డైలాగ్స్ నేను ఒక బుక్ రాసాను లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అని. ఒక స్టూడెంట్ లైఫ్ ఎలా ఉండాలని చెప్పి మొత్తం డిజైన్ చేశాను. నేను ఒక సీడీ కూడా చేశాను. పిల్లలకు సినిమాలు అంటే ఇష్టం, డైలాగ్స్ అంటే ఇష్టం కాబట్టి వాళ్ళ ద్వారానే వాళ్ళ కరెక్ట్ విషయం చెప్పడం కోసం నేను డైలాగ్స్ ఎన్నుకున్నా, సినీ డ్రామాలు పాటలు ఎన్నుకున్నాను. దాని ద్వారానే నేను ప్రాజెక్ట్ వర్క్ చేశాను. దానికి సంబంధించిన కొన్ని డైలాగ్స్. భయపడేవాడు బానిస, భయపెట్టేవాడు బానిస. ఇది ఒక డైలాగ్. చదవనివాడు బానిస, చదివేవాడు బానిస. ఇక్కడ నెగ్గాలో కాదా, ఇక్కడ తగ్గాలో తెలిసినోడు గొప్పోడు. ఇక్కడ ఫెయిల్ కాలో కాదా, ఇక్కడ ఫస్ట్ రావాలో తెలిసినోడు గొప్పోడు. నేను మాట్లాడేటప్పుడు నీ చెవులు మాత్రమే పనిచేయాలి, కాదా నీకేం పని చేసినా టీచర్ చెప్పేటప్పుడు నీ చెవులు మాత్రమే పనిచేయాలి, కాదని ఏం పని చేసినా నువ్వు నెక్స్ట్ క్లాస్ పోయేది ఉండదు. ఇలా రౌండప్ చేసి కన్ఫ్యూజ్ చేయదు, ఎందుకంటే నేను కన్ఫ్యూజ్ లో ఎక్కువ కొట్టేస్తాను. ఇలా సిలబస్ అంతా పెట్టి నన్ను కన్ఫ్యూజ్ చేయదు. కన్ఫ్యూజ్ లో నేను ఎక్కువ చదివేస్తాను. నేను నరకడం స్టార్ట్ చేస్తే నరకడం బయట హౌస్ఫుల్ కోడ్ పెట్టేస్తాను. చదవడం మొదలు పెడితే క్లాస్ బయట స్కూల్ ఫస్ట్ కోడ్ పెట్టేస్తాను. వీలైతే ప్రేమిద్దాం, పోయేదే ఉంది, మహా అయితే తిరిగి ప్రేమిస్తారు. వీలైతే చదివేద్దాం, పోయేదే ఉంది, మహా అయితే క్లాస్ ఫస్ట్. వాడ మొదలు పెడితే నాకంటే ఎవడు బాగా వాడలేడు, మొదలు పెడితే నాకంటే ఎవడు బాగా చదవలేడు. హైదరాబాద్ రెండు ఫేమస్, ఒకటి బిర్యానీ, రెండోది బాయ్. స్టూడెంట్ రెండు ఫేమస్, ఒకటి చదవడం, రెండోది సమాజ సేవ చేయడం. తన గురించి ఆలోచించేవాడు కుక్కను పెంచుతాడు, సమాజం గురించి ఆలోచించేవాడు మొక్కను పెంచుతాడు. తన గురించి ఆలోచించేవాడు చదువుతాడు, సమాజం గురించి ఆలోచించేవాడు మంచిని పెంచుతాడు. స్కూల్కి వచ్చా, నీ నన్ను స్కూల్కి వచ్చా, ప్లేస్ నువ్వు చెప్పినా సరే క్యాపిటల్ నేను చెప్పేస్తా. ఏ ప్లేస్ అయినా ఏ క్యాపిటల్ అని చెప్పడానికి రెడీ. చదువే కదా నేను నెగ్లెక్ట్ చేస్తే భవిష్యత్తుగా టీకెట్ ఎక్కువస్తా. షేర్ గా ఒక్క ప్లేస్ కాదు 100 ప్లేస్లు ఒకేసారి క్యాపిటల్స్ అని చెప్పేస్తా. టైం టేబుల్ పాటించాలని ఒక్కసారి మైండ్ లో ఫిక్స్ అయితే చాలా బ్లైండ్ గా ఫాలో అవుతారు. నాకంటే ఒక్కసారి కంప్లీట్ అయితే నా మాట నేనే వినను. నీకంటే గొప్ప ఎవరు లేరు ఇక్కడ. ఎప్పుడు స్కూల్లో చేరడం ముఖ్యం కాదు, ప్లానింగ్ చేసామా సక్సెస్ అయ్యామా. ఇలాగ చదివేయడానికి రాలేదు ఇక్కడికి. ఈ చదువు అంటే ఏంటో తెలుసుకోవడానికి వచ్చా. ఈ చదువుకి ఏం కావాలో అడుగు, నేనే సైంటిస్ట్ అయ్యి నా చదువునే ఇస్తాను. ప్రతి విద్యార్థికి అనుకునే రేంజ్లో ఎదగాలి. లక్ష్యం లేని వాడికి లేనిగా లక్ష్యాన్ని ఏర్పరచుకోవాలి. సింహంలా సింగిల్గా చదువుతా, లక్ష్యాన్ని రీచ్ అవుతా. ఒక్క క్షణం టైం ఇస్తే లక్ష్యాన్ని ఏర్పరచుకుంటా, మరో క్షణం టైం ఇస్తే ప్లాన్ చేస్తా, మూడో క్షణం టైం ఇస్తే సక్సెస్ రీచ్ అవుతా. దట్ ఈస్ దూకుడు మంత్రం. జయం కలగాలంటే సింహంలో కూరగాలి. దట్ ఈస్ జయసింహ మంత్రం. ఎక్కడ చదివితే దిమ్మ తిరిగి క్లాస్ ఫస్ట్ వస్తుందో, కాన్సన్ట్రేట్ పెడితే నెంబర్ 1 అవుతాం. నాకు బ్రెయిన్ ఉంది, దానికి ఒక టైం టేబుల్ అని లేదు. నాకు కొంచెం దిక్కు ఉంది అనే డైలాగ్. నాకు బ్రెయిన్ ఉంది, దానికి ఒక టైం టేబుల్ అనే లెక్క ఉంది. మళ్ళీ పుస్తకాలతో కాదు, క్లాసులతో చంపేస్తాను. నా దారి లక్షణాలు డోంట్ కమింగ్ బై వే. నా విషయం ఉంది, డోంట్ దాన్ని అలాగే పైకి చేస్తాను. చదివేస్తే రీచ్ అవుతా, రీచ్ అయితే గిన్నెస్ రికార్డర్ అవుతా. తెలుగు భాషలో నా నచ్చని ఒకటే పథకం రేపు చేద్దాం. మంచి పుస్తకం బంగారం కన్నా విలువైన.